నిజానికి డీలిమిటేషన్ పై కేంద్రం కానీ బీజేపీ పార్టీ పరంగా కానీ ఏ విధమైన కసరత్తు జరగలేదు. గతంలో తెలంగాణలో సీట్లు పెంచాలి అంటే ఇటు విభజన చట్టంలోని హామీని అమలు చేయాలని కేసీఆర్ సర్కారు ఎన్నోసార్లు అడిగింది. అయితే 2026 జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ అంటూ మోదీ సర్కారు అబద్ధాలు చెప్పింది. కానీ ఇప్పుడు సడన్ గా డీలిమిటేషన్ ను తెరపైకి తెచ్చింది. అది 2011 జనాభా లెక్కల ప్రకారమే. నియోజకవర్గాల పునర్విభజనట. ఆర్టికల్ 81 ని సవరించి ప్రస్తుతం ఉన్న 550 సీట్లను 850 దాకా పెంచనున్నారు. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో ఎవరికి తెలియదు. పార్లమెంట్లో చట్టం ఇటు పాస్ అయ్యాకే తేలేది. కానీ దీనికి అన్ని రాష్ట్రాల్లో మద్దతు ఇవ్వాలని, లేకపోతే మహిళా రిజర్వేషన్లు ఆపిన వారవుతారని పొలిటికల్ బ్లాక్మెయిల్ కు కేంద్రం తెరలేపింది. మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవడమే మోదీ సర్కార్ అసలు ప్లాన్. సింపుల్ గా చెప్పాలంటే తమకు పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు విపరీతంగా పెంచుకుని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని నామమాత్రంగా చేయడమే అసలు కుట్ర. ఇందులో బీజేపీ ఇటు కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. అయితే ఎందుకంటే అధికారంలో ఉంటే నువ్వుండాలి లేదంటే నేనుండాలి అనే రహస్య ఒప్పందంలో ఇది భాగం కాబట్టి. తద్వారా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి ఎల్లకాలం తామే అధికారం వెళ్లబెట్టాలన్న స్పన్నాగం ఇది. ఇందులోనూ కూడా 2 రకాల కుతంత్రాలను అమలు చేస్తున్నది. అందులో మొదటిది దేశాభివృద్ధిలో కీలకమైన దక్షిణాది రాష్ట్రాలను కేవలం సంపాదించి పెట్టే మనీ మెషిన్లోను కూడా మార్చడం. ఇక రెండవది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించి ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేయడం. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ పాలనలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను, మార్కెట్ కమిటీలో 33% రిజర్వేషన్లను అమలు చేసి మహిళా సాధికారత పట్ల అంచనాలంచలమైన నిబద్ధతను చాటుకున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు కూడా విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని కూడా కేటీఆర్ హెచ్చరించారు. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production, yet we are penalized with reduced political power. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time I think we have to unite. We have to fight against this fundamental inequity. India's democracy must be built on progress, governance and economic contribution, not just population. We must empower those driving the growth, not silence them. Telangana is only 2.8% of India's population, but we contribute to 5.2% of India's GDP. We're literally punching double our weight. We cannot be penalized, we cannot be snubbed, we cannot be undermined in terms of our voice in parliament, which is a travesty of justice. Federalism is not a gift, it is our right. Union government should act like a big brother, not big boss. Cooperative federalism will make India stronger. Stronger the states, stronger the country. Cooperative federalism will make India stronger, not coercive federalism. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి
కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. అడ్డదిడ్డంగా డీలిమిటేషన్ చేయాలని చూస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ఇప్పటి వరకు చెవి చూడని ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని కూడా తీవ్ర హెచ్చరిక చేశారు. యావత్ తమిళ ప్రజలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి 1960 నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చుకోవాలని మోదీ సర్కారుకు సూచించారు. నిజానికి 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇటు తమిళనాడులో కూడా పెరగాల్సిన సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీన్ని మహిళా సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. அரசுக்கும் மாண்புமிகு பிரதமர் மோடி அவர்களுக்கும் இந்த நேரத்தில் முக்கியமாக ஒன்று சொல்லிக்கிறேன். நடக்க இருக்க நாடாளுமன்ற கூட்டத்தொடரில் எங்கள் எம்பிக்கள் கலந்துப்பாங்க. தமிழ்நாட்டை பாதிக்கிற மாதிரியோ வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ ஏதாவது நடந்தால் தமிழ்நாட்டில் இருக்க நாங்கள்லாம் பார்த்துட்டு சும்மா இருக்க மாட்டோம். தமிழ்நாடு ஸ்தம்பிக்கும். தமிழ்நாடு தனது எதிர்ப்பை கடுமையாக காட்டும். நீங்கள் இதுவரை பார்க்காத தமிழ்நாட்டை பார்க்க வேண்டியிருக்கும். 50கள் 60களில் பார்த்த பழைய திமுகவை இந்தியா திரும்பவும் பார்க்க வேண்டியிருக்கும். இவன் என்ன மிரட்டுகிறான்னு நினைக்காதீங்க. நான் உங்களை எச்சரிக்கிறேன். நீங்கள் அதை மிரட்டல்னு நினச்சாலும் எங்களுக்கு கவலை இல்லை. ஆம், தமிழ்நாட்டிலிருந்து அனுப்பி வைக்கப்படும் எச்சரிக்கை இது.